ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఎల్ఐసి కొత్తగా సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం. సో జనరల్గా స్టాక్ మార్కెట్కి సంబంధించిన మేము ఈ ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది జనరల్గా ఏమైందంటే మిస్సెల్లింగ్ అయిపోయింది. యాక్చువల్గా ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఫర్ ఎనీ ఫ్యామిలీ ప్రొటెక్షన్. సో ఇప్పుడు మన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే సడన్గా అన్ఫోర్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీలో మేజర్ పర్సన్స్ ఏదైనా జరిగినప్పుడు ఇది అందరం కూడా డబ్బు సహాయం చేయలేం, కానీ మాట సహాయం చేయగలం, కానీ డబ్బు సహాయం చేయలేం. అలాంటి టైంలో మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఇచ్చేదే ఇన్సూరెన్స్. యాక్చువల్గా ఇన్సూరెన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేక చాలా ఫ్యామిలీలు అన్నీ కూడా చాలా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇవాళ మనము హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలాగే ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చాలా అత్యంత ఇంపార్టెంట్ కేటగిరీలో తీసుకోవాలి. కాకపోతే మనకేమనిపిస్తుందంటే ఈ ప్రీమియమ్స్ అన్నీ కూడా ఈ ఏజెంట్స్ వాళ్ళు తీసేసుకుంటారు, వాళ్ళలో ప్రీమియమ్స్ కమిషన్ తీసుకుంటారు, అలాగే మనం అనవసరంగా కడుతున్నాము, సో మనకి ఏమీ అవ్వదు కదా అనే ఒక అపోహలో ఉన్నాం. సో ఇది ఎక్స్పెన్సెస్ లాగానే మనం ట్రీట్ చేస్తున్నాం, కానీ అంటే సంవత్సరంకి వచ్చేపాటికి ఒక 20,000 ఇప్పుడు ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లాన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఒక 20,000 అనవసరంగా డబ్బులు కడుతున్నాం అంటే మనకేం జరగదు కదా అనే ఒక ఫీలింగ్లో ఏమవుతున్నాం అంటే మనకి దీన్ని ఒక కేర్లెస్గా చేస్తున్నాం, ఒక ఎక్స్పెన్సెస్ లాగా చూస్తున్నాం. కానీ మీకు చెప్పేది ఏంటంటే ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని ఒక ఎసెట్ లాగా చూడండి. ఎసెట్ లాగానే చూడాలి. మనం కట్టే ప్రతి రూపాయి మనకి రావాల్సిన అవసరం లేదు, బట్ అది మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇప్పుడు నేను ఫుల్లీ ప్రొటెక్టెడ్ అని అనుకున్నాక మనకి ఇంకా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక సెక్యూరిటీ కానీ మెంటల్గా ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోండి, అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఏ కంపెనీ తీసుకోవాలి ఏంటి అనేది చూసుకుంటే అది మీ ఇష్టం అన్నమాట. ఎందుకంటే వీఆర్ నాట్ ఒక కంపెనీకి ఫేవర్ కాదు, ఇంకో కంపెనీకి నెగిటివ్ కాదు, బట్ ఓవరాల్గా ఇన్సూరెన్స్ అనేది ఐఎమ్ వెరీ ఫేవర్. సో ఇన్సూరెన్స్ కంపల్సరీ మనకు కావాలి. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో కూడా అదే నెగ్లిజెన్స్ మనం వాడటం వల్ల మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోవటం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. సో అసలు లైఫ్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయిన వాళ్ళం, ఇటు క్యాపిటల్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం. సో కాబట్టి రెండు విధాలుగా చెడిపోతున్నాం. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడేమో ఉన్న డబ్బులన్నీ లాక్ అయిపోతున్నాయి. సో ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల ఒక అన్సర్టనిటీలో ఉంటాం. సో కాబట్టి మీరందరూ ఏంటంటే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం దీన్ని, ఎండోమెంట్ పాలసీ. ఇదేంటంటే సింగిల్ టైమ్ ప్రీమియం ఏంటంటే స్మార్ట్ పెన్షన్ ప్లాన్ని మంగళవారం తీసుకొస్తుంది. దీనిలో సింగిల్ లైఫ్ కానీ జాయింట్ లైఫ్ కానీ యాన్యుటీ సదుపాయాలు కూడా ఈ ప్లాన్లో ఇస్తున్నారు. అలాగే మినిమం ఒక 1 lakh మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ ప్లాన్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్షన్ అంటే మనకు ఒక 62 years దాటాక నెల మనకి దీనిలోంచి మనీ వస్తుంది. కాబట్టి మీరు ఒక కార్పస్ని ఒక లంసమ్ అమౌంట్ని దీనిలో డిపాజిట్ చేసుకోవటం ద్వారా మీ లైఫ్ని మీరు సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఆఫ్టర్ ఏంటంటే ఇవాళ మన దగ్గర ఓపిక ఉంది, మన దగ్గర కాబట్టి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు కనుక మీరు సేవింగ్స్ చేసుకోకపోతే అంటే సేవింగ్స్ వేరు, ఇన్సూరెన్స్ వేరు. చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్ని సేవింగ్స్ లాగా చూసుకుంటాం, బట్ ఇన్సూరెన్స్ ఈజ్ డిఫరెంట్. ఇన్సూరెన్స్ ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్ ఈజ్ డిఫరెంట్. మ్యూచువల్ ఫండ్ని వేరేగా చూడాలి, అలాగే ఇన్సూరెన్స్ని వేరేగా చూడాలి. ఇప్పుడు నాకు రిటర్న్స్ రావాలి, హ్యూజ్ రిటర్న్స్ రావాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే మీరు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఏదైనా జరిగిన సిచ్యువేషన్ ఏమైనా రిస్క్ హ్యాపెండ్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆ అమౌంట్ వరకే మనకి ఇస్తారు. కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అగ్రిమెంట్ లోన్ ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఆ టర్మ్లో ఎంతైతే సమ్ ఎష్యూర్డ్ ఎంత ఉందో అది మొత్తం ఇచ్చేస్తారు. మనం డబ్బులు ఫుల్ అమౌంట్ కట్టకపోయినా టోటల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ని చూడాల్సిన పద్ధతి వేరు,
అది డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్ కాదు, అది డబ్బులు కాపాడే ప్రోడక్ట్. అలాగే మ్యూచువల్ ఫండ్స్ మనీ అక్యుములేట్ చేసే ప్రోడక్ట్, రిస్క్ రివార్డ్తో ఉంటుంది. అది మనం కట్టుకుంటే ఎవ్రీ మంత్ మనం పే చేస్తాం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పేమెంట్ చేశాక అది రిస్క్ రివార్డ్ మీద వస్తుంది తప్ప, మనకు ఒకవేళ ఏదన్నా అయినప్పుడు ఇవేమి మనకి ప్రొటెక్షన్ ఇవ్వవు. ఓన్లీ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి మనం ఇన్సూరెన్స్ని మీరందరూ కూడా, ఎందుకంటే ఇండియాలో ఇంకా స్టిల్ ఇన్సూరెన్స్డ్ అన్ఇన్సూరెన్స్డ్ ఎక్కువ ఉంది. సో చాలామంది వీడియోలు చూస్తున్నారు. ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ లాంగ్వేజ్ అనేది అర్థం చేసుకోండి. దానిలో బేసిక్ పాయింట్, చాలా స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి అందరం కూడా. సో టు బి ప్రొటెక్టెడ్. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ ఎంత కంపల్సరీ అయిపోయిందో అలాగే లైఫ్ కూడా తీసుకోండి. ఆ డబ్బులు ఇటు వేస్ట్ అవ్వవు మీకు. ఆ డబ్బులు మనకి బ్యాక్ వస్తాయి. ఏం టెన్షన్ ఏం ఇది అవ్వకుండా, ఎక్స్పెండిచర్ లాగా కాకుండా దాన్ని ఒక అసెట్ లాగా తీసుకోండి. సో ఇదొక ఎల్ఐసి మనకి ఎప్పటి నుంచో ఉంది. సో ఈ ఎల్ఐసి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనిలో ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఎల్ఐసి వెబ్సైట్ చూస్తే చాలా ఆప్షన్స్ కనపడుతుంటాయి. అందులో మీకు బెస్ట్ ఏది ఉంది, కాంబినేషన్లో ఉంది మీకు అనేది మీరు తెలుసుకోండి. ఈ విషయంలో మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా ఫ్రీగా నేను చేస్తాను. మీకు కామెంట్స్ రాయండి, ఏదైనా ఉన్నా ఫోన్ కూడా చేయండి. సో ఇదండి ఇన్సూరెన్సు కాన్సెప్ట్ని మేము కూడా రెగ్యులర్గా ప్రమోట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడే ఐటమ్ కాబట్టి. సో రాంగ్ పిచ్చింగ్ జరిగింది చాలా ఇన్సూరెన్స్ని. సో రైట్ పిచ్చింగ్ ఇవ్వాలి, రైట్ వే ఆఫ్ అప్రోచ్ ఇవ్వాలనేది కూడా ఇందులో మా భాగంగా, ఎడ్యుకేషన్ గ్రూప్లో భాగంగా మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.